పొట్టి ఓ పొట్టిదానా ఎల్లవేందే ఇంట్లోకి వెళ్ళి చదివింది ఏదో సాడు కలదానా ఏంది సాడు కల్లదా అన్న ఇంకోసారి అన్నావనుకో సంకలలో ఉడుకుడుకు సలాకాలు పెట్టి ఒత్తుతో దాదా ఏమనుకుంటున్నావో మరి లేకుంటే ఏందే ఎదువరైనా చదవబట్టి మనం లగ్గం పోతున్నావా నేను లగ్గం చేసుకున్నాక అన్ని లగ్గాల దూరమైనా కానీ ఏందో చెప్పు. ఏం లేదే సర్ది పెట్టుకొని తయారున్నావు అనుకో ఎవరన్నా వచ్చి లట్కా పోవచ్చని. రోజు సర్ది పెట్టి ఉట్టి గట్టుడు అవుతుంది. ఎవ్వరు పిలిచింది లేదు మన పోయింది లేదు. నిజంగా నేనే 10 ఏళ్ల కిందట ఇట్లా కూర్చుందామంటే తీరకపోయాట. ఇప్పుడేమో మిషన్లు వచ్చే ఊట కడతలేదా. ఏది ఏమైనా వెనకటి రోజులే మంచిగా ఉండనే. పొద్దున్న దాకా కట్టం చేసి వచ్చి ఆటికే పింకి తాగి ఎల్లిపాయకారంతో తింటే ఆ కట్టం అంతా మరిసిపోయేదట. గట్టు ఉండే ఆ రోజులు. వెనకటి రోజులు ఏనాడో పోయినాయి గాని నిన్నగా బుచ్చకిచ్చిన పైసలు ఎడదాసినావు. గా పైసలానే గా భూషణమన్న దుకాణంలో దాచిపెట్టిన. ఇంట్లుంటే ఖర్చు అయితే కదా పుట్టి గందుకనే కాలబెట్టిన. ఆ భూషణ బాబు దుకాణం ఏమన్నా ఇంకా గల్లెందుకు పెట్టినావు? గడ తీసుకురాపో. 7 కుండల ఇంకన్నా గల్లలేసిన పైసలు అత్తయానే రావు. ఇవి కూడా రావు. అంటే మళ్ళా తాగుడు సురువు చేసినావా? కైకిలోలు చల్లకుండా ఎవరు అందరు బదలు అంటారు. సాతనైంది కంటే సాతగాంది కంటే పదిరింది అక్క. ఓ వెంకటేశు వడ్లీ ఎక్క అత్తవాబోయ్. నేను రానమ్మా, నా పిల్లలు నాకు దౌడమైంది. అయ్యో దౌడమైతే అయిందో దౌడమై తింటుంటారా? అవతలికి ఇవతలికి వెళ్ళాలి కానీ ఇవాళ రేపు మొగడు పెళ్ళాన్ని కొట్టాను, నా పెళ్ళమే మొగడిని కొడతాను. కూసో నన్ను కుడుకలేసుకొని ముంగట. మొత్తాన్ని చినుకులు రాలంగానే గడ్డం పెరిగినట్టు పెరుగుతుంది గడ్డి. నా పెళ్ళాన్ని వీకే అంటే నాకేడ తీరుతుంది అని అంటుంది. అక్క నేనే వీక్కుంటా. ఈ సింకులు చల్లకుండా బట్ట తడిచే అదే ఈ పక్క రమేష్ గడ్డి చెప్తాను కదా. ఓ రమేష్ పెట్టా. ఏంది పెట్టనా? ఏం పెట్టా? అయ్యో నువ్వైతేనే ఒత్తొత్తి పెడతావట. రారా అదోయ్ అక్క ముసల్లానే ఏం మాట్లాడుతున్నావే? ఒత్తొత్తి పెట్టుడేందే? ఇంత నయ్యం ఇవ్వలు ఇన్లే. అదేనో ఈ ఒత్తి పెట్టేస్తావా అని అడుగుతాన్నా. వెనకటికి నీయస్తుంటిదే. పక్కకు రమ్మని పక్క బొక్కలు చూసిందట ఎన్నున్నాయని. నువ్వు సాత్రాలు ఎత్తే నీళ్ళు పోసుకున్నది కూడా నీళ్ళు ఆడదు కానీ అత్తవా రానా చెప్పు. మా అత్తగాని ఎంత ఇస్తావు కైకిలి? ఎంత ఇస్తా లోకమంతా ఇచ్చినట్టు 500 ఇస్తా. అలాగింత కళ్ళు చెప్తా. నువ్వు ఇచ్చే 500కు గడ్డి ఎక్కి ఒడ్డు పెట్టన్నా? నా వడ్లకు గడ్డి బాగా ఏం లేదు. మొన్ననే గంగంతో ఈ గడ్డి మందు కొట్టిచ్చిన అట్టి బుర్రది సొత్తుడే. ఏం పెట్టుడో ఏమో పో జయమ్మ. పొద్దుకి వరకు ఒడ్లు పెట్టి కాలు రెక్కలన్నీ గుంజుకత్తానాయి. ఐసోళ్ళే గిట్ట సాతన అయితే లేదు అన్నాక బీహార్ వాళ్ళు ఒరిసోళ్ళు వచ్చి గిట్ట నారుగుంజి నాటేసి పోరా. మనం సందిస్తేనే ఇంకోనికి సంది దొరుకుతుందని రాంగనైతే ఒక గుడ్డు బొర్రిచ్చుకరా. మా బొర్రిచ్చుకత్తా బాగా అనిపిస్తారు. గుడ్డుకే రూపాయలు ఏడుకోవాలి. నాకే పోలేక ఉద్దర పెట్టిన బాగా నన్ను మస్తు తిడతాడు. అయితే మరి కానీ చెప్పండి రా. ఇంకా 10 పిల్లల ప్రసాద్ దగ్గరికి అన్న పోయేస్తా. అవునే పొట్టి జేసేపు తిట్టుకుంటువి, జేసేపు కొట్టుకుంటువి. గీయాల ఎవ్వరు అత్తలేకపోయా. పనితనం మంచిగుంటే ఎవరైనా పిలుస్తారు. ఒడ్డెక్కంగానే గుడ్డి కొంగలో కూర్చుంటివి, ఇక ఎవరు పిలుస్తారు? ప్రియా వా సుప్రియా ఏం చెప్తారు? పెళ్ళ మూడు 4 మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. అనసల్లకుండా కొట్టింది కాదు, బంధైంది కాదు, గెరివిత్తలేదు, మంది ఇస్తలేదు. ఏం లేదు వదనే, పని లేక ఆడుకుంటాను. ఎంత ఆట ఆడినా పాట పాడినా ఉరుకులేదు పలుకులేదు పట్టు. సన్నమామ రాయ జాబిలి రాయాలికి పోరు ఎప్పుడంటదో ఏమో. అనే అల్లత్తే అననా అక్క అచ్చిన ముచ్చటేందో చెప్పు. ఏం లేదే, నీ మగడు పెట్టడానికి వస్తాడు ఏమైనా నచ్చినా. అయ్యో గట్లగానే నీ మగడు ఒడ్లు పెట్టి వస్తాడు ఎవరైనా నచ్చినా. అయినా
ఇంట్లో దులిపంది బయట ఏం దులుపుతాడు నా చింతకాయ. ఓ వదిలే, నువ్వు ఒకరు మాట్లాడితే ఒకరం వచ్చినట్టు అవుతుంది. నువ్వు ఇవ్వలేనప్పుడు ఇళ్ళకి కానీ నా పిల్ల ముంగనే వేస్తావా? అది ఎవరుకుంటుంది? అయ్యో నీ పెళ్ళమే అన్న మొళ్ళి అవ్వలకనా దానికి అన్ని మా ఆయనకే కంటి అయితే కానీ సప్పుడు చేయరేమే అత్తరా రారా. చింత కిందలో రాజక్క పిలిచింది, అందుకే సద్దులు పట్టుకొని కూర్చున్నాం కానీ. సరే మరి దానికైతే దానికే పోదు. మళ్ళీ నాకచ్చే కైకి మర కట్టుకున్నాను అసలే దౌడాలి పర్లేదో అట్లాగా అట్లాగా నాకు నడువు అవుతలేదు చెప్పు. చింత కిందలకు మళ్ళీ ఎప్పుడైనా పోతాం కానీ నువ్వు రాకచ్చి పిలిచివి నీకే తప్ప. ఎందుకో ఈ బాబు రుఫుల మాటలు సద్దులు కట్టుకొని చల్లారదా కూర్చుంటారు పని లేక వాళ్ళకి అది పిలిచింది ఇది పిలిచింది అంటారు. అయితే కానీ ఇద్దరు రా పొట్టు ఇద్దరు వేత్తు పోతారు మరి చెప్పాలి రా. సరే సరే అత్తపో దుకాణం పుట్టిదా ఏదో పెడితే జర్ర అయితే కైకి పోతాడే. మా సాల్తి అది మాటలు వేసిన పెట్ట నడు. ఓ వదిలే, ఈ బక్కల మీద పిలుస్తారని నాకు చెప్పవా? నువ్వు ఏ పని చెప్తాడో పిలుస్తావు? మంచిగా మాట్లాడు. నా పనితనం చూసే చేయమని నన్ను పనికి పిలిచింది. నడువ నీకేం వస్తుంది? పనికి వెళ్తే అచ్చాడు ఉండు కాదు, పని చేయాలి. పట్టుబాటు లెక్క తీసుకుంటే కలవది. మీరు కాస్తారు నేను కనుక చెప్తాను చేతకైతే రాని ఎవరి పనితనం ఏందని చెప్తా. ఓపా ఎవరి పనితనం ఏందో నువ్వే చూపెట్టు. తగ్గట్టు మీరు బరే దొరికిరు మళ్ళీ రోడ్డు పండి ఉర్రకు. అయ్యో వేసేది అవుతుందా? పట్టు రాదు పట్టిగా ఓ పిల్లగా ఇక నలుగురి పొద్దుక వరకు పొట్టు కావాలి వద్దు. ఓ పిల్ల నువ్వు కడ గులబడి వీకది నారంతా. ఇగో వదినే, ఈ బక్కోడు పెట్టే కాడ నేను ఒడ్లు పెట్టా వాడు నన్ను నెలనీయడు. దుడ్డు వీక మీరు కాక వచ్చినారు. ఓ పిల్లగా ఇంకా పొడగొట్టు జరుగుపో. ఓ పిల్లగా నువ్వు అడ్డగొట్టు జరుగుపో. ఇది అడుగుతా. ఓ పిల్లగా పోసిపోయా రాలే పోయినా ఓ వదినే, నేను తలిగినంత ఇచ్చిపెట్టేగా ఇక్కడ నుంచి అక్కడ రాక. అదే లక్ష్మీదేవి కోసం వారికావులు ఎరగట్టుకొని ఎంతమంది ముట్టి కడిగిర్రు వాళ్ళు ఒక్క పొద్దు నారంత ఇల్లు అయినా ఏమైంది? రక్తం బాగా వెళ్తాను పోరి. ఓ వదిలే, రక్తం బాగా వెళ్తా పసుకుంటుందా? అయ్యో పోరికి బాగానే కూర్చుంది కదా సీసవక్క. రక్తం బాగా వెళ్తుంది వదిలే. ఈ తాగోతు ముండ కొడుకులు తాగి పక్కకన్నా వేసిపోరు సీసలు పలక కొట్టిపోతారు సీసలు. ఇలా దినాలు కాను మొన్న కట్టిన మా ఎద్దుకు కూర్చి చెప్పికైంది కాదు. అయ్యో ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం మరి? అన్న తాగేటోళ్లకు తాగి సీసలు పొలంలో వలగొట్టేటోళ్లకు చెప్తున్నా, చేసుకుంటే బతికేటోళ్ళం మా జీవితాలతో ఆడుకోకూరి దావకండా పుంట తిరగలేము. సెఫ్టీకై 5 నడవలేకపోతే మా జీవితాలు బజార్లో పడ్డట్టే. పొద్దున్న నుంచి 300 కోసం ముప్పు తిప్పలు పడతాను. మెత్తగాళ్ళ బతుకులు మాయి. రైతులు చల్లగుంటేనే అందరూ చల్లగుంటారు. దయచేసి మీ అందరికి ఒక విషయం చెప్తున్నా వినురి. తాగి సీసలు రోడ్ల పొంటి పూరాల పొంటి వలగొట్టకూరి. మీరు వీలైతే తాగుడు బంద్ చేయరు, అందరికీ మంచిది. దయచేసి అర్థం చేసుకోరు. సుప్రియ లేచి నార్విపోయే చూసిరా మా భక్తులు ఇయో ఎప్పటికి తెల్లారి ఇంతే. అరే రమేష్ మెల్లగా మెల్లగా మెల్లవిగో అదే జర చూడు మరి. ఏది
రమ్మంటావా చెక్కి చెక్కి నడవంత నొస్తుంది బాగా కాలు కూడా ఆకలి పాడవుతుంది కదా ఇప్పుడు ఈ వదినకు ఆకలి అవుతుందని చెప్తే ఎన్ని సిక్కులు తీసుకో ఈ రమేష్ గారి వీళ్ళు నెట్టేస్తా ఓ వదినే ఈ రమేష్ గారికి ఆకలి అవుతుందా తిందామంటాను ఓ బావా నీకేమన్నా మానం ఉన్నదా నేను ఇప్పుడేమన్నా అంటినా అట్టట్టే నాని నూపుతావు అవునది రమేష్ ఇప్పుడే ఆకలి అవుతుందా ఏ పాటి నచ్చినా వద్దు అయ్యో బాగానే పచ్చబడ్డాయి వేడితే వద్దు ఇంకా పొద్దున్నాక ఇప్పుడే ఆకలి అవుతుందట నేనెక్కడ అంటినమ్మా అట్టట్టుగా అన్ని నా మీద నూపుతాడు ఆయన పోతా చూడు నా పోతా చూడు ఎవరికి ఆకలి అవుతుందో నీకు తెలియదా ఓ రమేష్ ఇద్దరు అస్సలున్నారు ఆయన శాత కాదు నీకు శాత కాదు మంచిగున్నారు మీరు అదో ఆల్మొగలు ఇద్దరు మంచిగా ఉన్నారు నేను నోరనే తెరిచిందా అట్టట్టుగా నన్ను బదనం చేస్తారు పక్క రమేష్ అట్టిగా కడుపు మార్చుకుంటే తినే కదా సిగ్గుపడద్దు ఓ అదే వాడు సిగ్గుపడతాడు చిన్న దారి ఒక చెట్టు ఉన్నది చెట్టు కిందకి రారి ఇదే గొప్ప ఊచుకున్నది మనం తిందాని ఈయడు బాగానే కొడుక నీ తిండి కోసం నన్ను బండి కడతావా అట్లా ఆగుతా నీ సంగతి చెప్తా కానీ నిన్న ఇలా గంట పిండి పెట్టుకున్నాను ఇక కొంచెం అంత తిన్న వరకు కడపత కడగడ అయింది మళ్ళీ ఒక్కపోతాయి అయ్యో ఒక్కపోదా ఒక్కపోతేను లేకపోతే నేను సర్ది ఎత్తుకోపోదునా ఏమైంది నీ ఫ్రెండ్ కూర ఏమంటలే నువ్వు మూడు పూట బందేనా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి గట్టేందో 3 పూటలు బందని అన్నం వదిలే అన్నం పొద్దుకి పోయినాక తినడా తింటావా మా తింటా ఏ వదిలే ఇంకొకసేపు ఎత్తు నీ బక్కోడి ఏమంటే నీ బక్కోడు చల్లకుండా ఎప్పుడైతే ఏందో ఇక తిండి కాడ వద్దంటనా కానీ పని మంచిగా చేస్తాయి భయ నాకు చేయగలుగుతున్నా రావే అబ్బా ప్రసాద్ బావా నా పేరు చెప్పుకొని కడుపు నింపుకుంటావు అట్లా అవుతా నీ సంగతి చెప్తా ఓ జయమా ఏందో ఫోటోలు తింటారు పేరును పీకిన తింటారా వాటిని ఇట్లాడు కాదు వాళ్ళు ఏమనుకుంటారో ఎరికేనా ఏమనుకుంటారో ఇగో గాడదాకా ఒడ్లు పెడితే మన పని అయిపోయినట్టేనే నువ్వు దవ్వదవ్వా నారువికు ఇంటికి పోయి రొట్టెలు చేసుకుని తిందాం మంచిగా చలి పెడతాను వర్షం పడి నీకున్నుగా పెంటిగానికి లగ్గం చేద్దామని చూస్తారు ఏంది పెంటి కనుక నువ్వు బరాబర్ ఇన్నవాను నీ గుండాల మీద ఒట్టు నీకు గా పెంటిగానితో లగ్గం చేసి పొలం అంతా దొబ్బుదాని చూస్తారు అది చూడు ఎట్లా సైకిల్ చేసుకుంటారు అవి చూడాలి ఏమనుకుంటారు ఈ జీవనకు లగ్గం చెప్పి పొలం అంతా మనకే అవుతుంది నువ్వు ఏదన్నా చెప్పి ఆమె నొప్పిపోయే అంటావు మళ్ళీ అయితే రాని వాళ్ళ సంగతి చెప్తా కొంకుల పని ఏడ్చుకోవాలి కొడుకు నాకు లగ్గం చెప్తారా చెప్తారు మీరైతే రారి తాత వదిలే వాడరా ముఖం మెత్తగా రాని ముఖంలో పెళ్లికలు వస్తుంది నడ్డి వాడుకోవు నాకు లగ్గం చెప్తావా నువ్వు వాళ్ళని పట్టుతారా ఆ మాత్రం చాలా నాకు లగ్గం చేసి
లేకుంటే నన్నే బాగానే చెప్తారా? ఈ బక్క రమేష్ గారు అంటే అట్టోడు అనుకుంటారు. వాషింగాలు కావాలి ఒక్కొక్కరికి. జై దాంతో వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. చూసిరుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.